ఒక సంక్షేమంలో ఉందో దాన్ని ఏ విధంగా మనం నివారించాలి, లేకపోతే మనందరం కూడా పనిచేయాలి. రెండోది ప్రజల్లో కూడా ఏ విధంగా చైతన్యం చేయాలని నా కోరిక. అందుకని నేనైతే చాలా పట్టుదలతో ముందుకు పోతున్నాను. నాకు నమ్మకం ఉంది, ప్రజల్లో చైతన్యం తేవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ రోజుండే పరిస్థితులు అధిగమించకపోతే మన రాష్ట్రంలోని ప్రజలకు చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆ ధ్యేయంతోనే నాకు అధికారం కంటే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో, ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నాను. ఈ యొక్క ప్రయత్నంలో ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తారని కూడా నా కోరిక, నమ్మతారని కూడా నా కోరిక. అందుకనే మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక క్రియాశీల పాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కూడా ఎస్సీ జెడ్ దగ్గర మేము ఒక ఆందోళన చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం. నా ఉద్దేశం అంటే ఇలాంటి చాలా అవకతవకలు జరిగాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం రావడం, ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం, అల్టిమేట్ గా సమాజం కోసం, అదే మరిగా ఈ పేద ప్రజలు, రైతులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వారికి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడం కోసం నేను చేసే ప్రయత్నానికి మీలాంటి చైతన్యవంతులైనటువంటి మీలాంటి వ్యక్తులతో కూడా సహకారం అవసరం. అదే మరి సమాజంలో ఏ కొద్ది మంది పోరాడితే లాభం లేదు, అందరం కలిసి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యమే రాబోయే రోజుల్లో ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుంది. శ్రీదేవి గారు మాట్లాడతారు, మీకు విషయం చెప్తారు. శ్రీదేవి. నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు, నేను శ్రీదేవి అనలిస్ట్. మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. ప్రపంచ నేపథ్యంలో ఒక పెద్ద విజనరీగా ప్రపంచ నాయకులందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రపంచ దృష్టిని హైదరాబాద్ వైపు కేంద్రీకరించినటువంటి మహానేతల్లో మీరు ఒకరుగా, మీ పట్ల నాకు అమోఘమైనటువంటి గౌరవ అభిమానాలు ఉన్నాయండి. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో విద్యార్థులు వాళ్ళ ఉపాధి అవకాశాలు, వాళ్ళ విధానానికి పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి ఉండడం మూలాన వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అలాగే మహిళల పట్ల ఎవరు కూడా శ్రద్ధ చూపించకపోవడం, వాళ్ళని కేవలం ఓటు బ్యాంకులుగానే చూడడము, వాళ్ళ రక్షణ కానీ వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో విద్యార్థుల పట్ల, మహిళల పట్ల ఎక్కువ కృషి చేసి మమ్మల్ని ఒక మంచి స్థానానికి తీసుకెళ్లే అవకాశాన్ని మీ పార్టీ ద్వారా మీరు కల్పించాలని ఆశిస్తున్నానండి. సంతోషమ్మ శ్రీదేవి గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఈ రోజు మీరు చెప్పినట్టు జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్థిక అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది. ఒక విధంగా మనం సంపద సంపాదించినా వాళ్ళు కూడా భాగస్వాములు అయినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ కానీ, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను చాలా కార్యక్రమాలు చేశాను మహిళల కోసం, ఎంపవర్మెంట్ కోసం. ఆ రోజు డాక్టరా సంఘాలు పెట్టడం, అలాంటి కార్యక్రమాలే కాకుండా ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లు రిజర్వేషన్ పెట్టడం, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఆత్మాభిమానంతో ముందుకు పోవడానికి చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రావాలి, అది నా ఆకాంక్ష. తప్పకుండా దానికోసం పోరాడతాం. అదే మాదిరిగా విద్యకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామంటే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా చేయాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా పేదరిక నిర్మూలన కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముందుకు పోయాం. తప్పకుండా మీరు చెప్పినట్టు ఒక దూరదృష్టితో ఆలోచించి ఏమేం చేయగలుగుతాం, ఏం చేస్తే మనకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అదే మాదిరిగా పేదరిక నిర్మూలనకు చాలా కీలకం చదువు అనేది నా అభిప్రాయం. ఎక్కడైతే బాగా చదువుకుంటారో, చదువుకున్న తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అభివృద్ధి జరుగుతుందో అదే నిజమైన అభివృద్ధి అవుతుంది. తప్పకుండా మీరు చెప్పిన 2 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని వారి కోసం నిరంతరం నేను ఫైట్ చేస్తాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. చంద్రబాబు గారికి చివరిగా, మీరు నిరంతర పోరాట యోధుడిగా ఉన్నారు. ఎంత పోరాట యోధుడిగా ఉన్నా మీరు వయసును కూడా గుర్తుంచుకోవాలి కదా. తెల్లవారుదాం 4 వరకు కూడా మేలుకొని ఉండి మొత్తం పనిచేయటం ఎంతవరకు కరెక్ట్? మరి మీరు ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. మొత్తం ఈ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా విసుగు వచ్చిందా మీకు? రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఏమిటి, ఎప్పుడు ఇదే గోలా అనే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఒకటే శ్రీనివాసరావు గారు, ఈరోజు ఒకటి ఆలోచిస్తే మీరు అన్నట్టు నేను శ్రమజీవిని, ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. రాత్రింబగళ్ళు పనిచేయడం నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు. పని కూడా నేను ఎంజాయ్ చేస్తూ ముందుకు పోతున్నాను. అయితే ఓసారి కొన్ని ఇబ్బందులు వస్తాయి, ప్రజల్లో కూడా ఒకసారి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏది రైటు, ఏది కరెక్ట్ అని కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇటు రాజకీయ నాయకుల పైన కానీ, ఇటు మీలాంటి మీడియా పని కానీ, ఇప్పుడు ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో